ఒంటరిగా కూర్చోవాలని అనిపిస్తుందా? చీకటిలో ఎవరూ లేని చోట ఉండాలని ఉందా? పుస్తకం చదువుతున్నా అక్షరాలు కనపడట్లేదా? అయితే ఈ డిప్రెషన్ బాధ నుండి బయటపడడానికి 3 మార్గాలు. నెంబర్ 1, దినచర్యని ఫాలో అవ్వండి. మానసికంగా ప్రశాంతంగా ఉండడం కోసం ప్రతిరోజు కూడా ఒక దినచర్యను పాటించాలి. ఇలా చేస్తే ప్రశాంతతని పొందవచ్చు. నెంబర్ 2, ప్రశాంతంగా ఉంచే థెరపీ. శిరోధార వంటి ప్రశాంతకరమైన థెరపీ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ పురాతన పద్ధతి మీ ఆలోచనల్ని బాగా ఉంచుతుంది, అలానే మీకు ప్రశాంతతని కూడా కలిగిస్తుంది. నెంబర్ 3, సహజ సిద్ధమైన మూలికలు. సహజ సిద్ధమైన మూలికలైనటువంటి అశ్వగంధ వంటివి మిమ్మల్ని రిలాక్స్డ్గా ఉంచుతాయి, బాధల నుండి బయటకు తీసుకువస్తాయి, డిప్రెషన్ వంటి సమస్యలకి చెక్ పెట్టవచ్చు. ఇలా ఈ 3 పద్ధతులతో డిప్రెషన్ మాయమవుతుంది. సంతోషంగా కూడా మీరు ఉండవచ్చు. సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి.